రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చెను. ఏంటదని? ఇది మొదలుకుని మితి లేకుండా దానిని వృద్ధి చేసును, క్షేమాభివృద్ధి కలుగజేసను. ఆయన నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్తయగు సమాధానకర్తయగు అధిపతియగు దేవుడని పేరు పెట్టబడినని ఆయనకి చెప్పి ఉన్నాడు. మనము ఇది మొదలుకుని మితి లేకుండా దానిని వృద్ధి క్షేమము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమున ఆయన కొనియాడబడును. దావీదు సింహాసనము మధ్యన యేసుక్రీస్తు వారు కొనియాడబడును, స్తుతింపబడుచున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ కలుగును గాక అని చెప్పుచున్నాడు. ఆయనకి ఎక్కడండి? సర్వోన్నతమైన స్థలములలో. ఆయన పుట్టుక ఒక అద్భుతము. ఆయన పుట్టిన వెంటనే నక్షత్రములు కూడా మెరిసి ఉన్నవి. ఆయనకు యూదుల రాజు అని కూడా పేరు పెట్టబడును. యేసు అని కూడా పేరు పెట్టబడి ఉన్నది. ఆయనకి యేసుక్రీస్తు వారికి పేరు యేసు అని పెట్టబడిన. ఆయన పుట్టక మునుపే